Once again, I welcome you all to our Bible studies. We are studying evangelism, and today we are in lesson number 12. And our lesson is whom should we evangelize? Whom should we evangelize? దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ దినము మరోసారి మనము స్వార్థీకరణ అనే అంశంలో మనము ఉన్నాము. ఈరోజు 12వ పాఠంలో ఉన్నాం. 12వ పాఠంలో ఈరోజు పాఠం యొక్క అంశం ఏంటంటే ఎవరికి సువార్త ప్రకటించవలెను, ఎవరికి సువార్త ప్రకటించవలెను. కనుక మరి యేసు ప్రభు చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనము మరి మనము ఒకసారి చదువుకుందాం. మార్క్ చాప్టర్ 16 వర్స్ 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రభు ఏమన్నాడంటే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. Jesus said to them, go into all the world and preach the good news to all creation. కనుక ఈరోజు పాఠం యొక్క మరి అంశం ఏంటి? సువార్త ఎవరికి ప్రకటించవలను. ప్రభు ఏం చెప్తున్నాడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలను. అంటే మనం ఎవరికి ప్రకటించాలి? అందరికీ ప్రకటించాలి. మనుషులందరికీ మనము సువార్త ప్రకటించాలి. కనుక అది మరి మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. We should preach the gospel to all creation. అయితే దేని పిల్లారా, మనకి మన చర్చిలో కొన్ని అవకాశాలు మనకు ఉంటాయి. సువార్త ప్రకటించడానికి సంఘంలో మంచి అవకాశాలు ఉంటాయి. మరి అవి మనము చూసుకుంటూ ముందుకు వెళ్దాం. చర్చిలో మనం చూస్తాము, సండే స్కూల్ ఉంటుంది కదా. చర్చిలో ఏముంటుంది? సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్లో పిల్లలందరూ వస్తారు. పిల్లలు వచ్చినప్పుడు మరి వాళ్ళకి పాటలు నేర్పిస్తుంటారు, బైబిల్ మరి వచనాలు నేర్పిస్తుంటారు. అంతేకాకుండా మరి సువార్త ప్రకటించాలి. వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు మరి వాళ్ళు సువార్తను తెలుసుకుంటారు. అంటే వాళ్ళు గ్రహించకపోయినా కూడా వాళ్ళు సువార్తను వింటారు. కనుక యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి అన్నాడు. కనుక మరి చిన్నపిల్లలు మనం ఆటంకపరచవద్దు కదా. ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఆటంకపరచవద్దు. మన పిల్లలు సండే స్కూల్ పోవాలి, తప్పకుండా సండే స్కూల్కి పోవాలి. మన పిల్లల్ని సండే స్కూల్ పంపాలి, వాళ్ళు సండే స్కూల్ పోవాలి. అంతేకాకుండా అక్కడ బైబిల్ వాక్యాలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. అంతేకాకుండా సువార్త వినే అవకాశం కూడా మనం కల్పించాలి. కనుక మరి మొదటిగా మరి మనం ఎవరికంటే చిన్న పిల్లలకు కదండి. పాయింట్ నెంబర్ 1 ఎవరికండి? చిన్న పిల్లలకు సండే స్కూల్ అని రాసుకోండి. చిన్న పిల్లలకు డాష్ సండే స్కూల్ అని రాసుకోండి. 2 లిటిల్ చిల్డ్రన్ ఇన్ సండే స్కూల్ కదండి. కనుక మరి చిన్నపిల్లలు మరి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరిగిపోవటం ద్వారా మరి మొబైల్ ఫోన్ మరి అందరు చిన్నపిల్లలు కూడా వాడుతున్నారు. మరి దాంతో ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఈ మొబైల్ ఫోన్కి ఆకర్షణ అయిపోతున్నారు కదా. మొబైల్ ఫోన్కి ఆకర్షణ అయిపోతున్నారు. మరి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తుంటారు? మరి పిల్లలు ఏడుస్తుంటే మొబైల్ ఫోన్ ఇచ్చి వాళ్ళకి ఒక పాట పెట్టి ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ పాట వినుకుంటా కోరుకుంటారు కదండి. కొంతమంది తల్లులు మనం చూస్తుంటాము, మన అన్నం తింటప్పుడు పిల్లలు ఆ గొడవ చేస్తే మొబైల్ ఇచ్చేస్తారు, తినిపిస్తుంటారు కదండి. ఒకప్పుడేమో చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పేసి ఆ పాట పాడుకుంటా అన్నం తినిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొబైల్ ఇచ్చేసి వాళ్ళు ఏదేదో వచ్చుతూ ఉంటారు, అవి తెలియదు. అయితే ఇక్కడ ఏమవుతుంది? మెల్లగా పిల్లలకి ఏమవుతుందంటే ఆ మొబైల్ ఫోన్ వాడుక అనేది అలవాటు అయిపోతుంది కదా. వాళ్ళు ఒట్టికి వచ్చుతారు. వాళ్ళు వచ్చుతుంటే ఏమవుతుంది? చేంజ్ అవుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇది ఇటు వస్తే ఇది నెక్స్ట్ వస్తుంది, ఇది వస్తే పాట వస్తుంది అని చెప్పేసి సెల్ ఫోన్ యూసేజ్ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది చిన్నప్పుడు.
కనుక ఆ తర్వాత ఏమవుతుందంటే మరి వాళ్ళు పెద్దగా అయ్యే కొద్ది మరి కొన్నిసార్లు చూడాలని కూడా చూసే అవకాశం వాళ్ళకి ఉంటుంది కదా. పిల్లలు ఇచ్చేసి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు ఇచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళ పనులు చూసుకుంటారు. కానీ పిల్లలకి తెలియదు కదా. కనుక మనం ఏం చేయాలి? పిల్లలకి సువార్త ప్రకటించాలి కదండి. కనుక అది మన జీవితంలో గుర్తుపెట్టుకొని మనము సువార్త వాళ్ళకి ప్రకటించాలి కదండి. కనుక చిన్నపిల్లలకి సువార్త ప్రకటించాలి. రెండోది, చర్చిలో యవనస్తులు ఉంటారు కదా. సంఘంలో ఎవరు ఉంటారు? యవనస్తులు ఉంటారు. యవనస్తులు మరి కొన్నిసార్లు మనకి యూత్ మీటింగ్ ఉంటుంది కదా. యూత్ మీటింగ్ ఉన్నప్పుడు మరి ఆ యూత్ మీటింగ్లో కూడా మనం వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. ఎందుకంటే అది ఇంకా మరి డేంజర్ ఏజ్ అది కదండి. యవనస్తులు మరి యవన కాలంలో మరి వాక్యం ఉంది కదా. యవన కాలంలో ప్రసంగి ఒకసారి చదవండి. ప్రసంగి చివరి అధ్యాయము 1వ వచనంలో చక్కటి మాట ఉంటుంది అక్కడ కదండి. ప్రసంగి 12వ అధ్యాయం అనుకుంటా కదా. చివరి అధ్యాయం 12వ అధ్యాయంలో మరి మంచి మాట ఉంటుంది. ఏంటంటే మరి నీ యవన కాలం ముందు నీ సృష్టికర్తను మరి తెలుసుకుందామని చెప్పేసి మనం చూస్తాం అక్కడ కదండి. చదవండి. రాకముందే నాకు సంతోషం లేదని నీవు శుభ సంవత్సరంలో రాకముందే సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మం ముందే వాన వేసిన తర్వాత మేఘంలో రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. కనుక ఇక్కడ ఏంటంటే మొత్తము ముసలితనం గురించి అక్కడ ఇచ్చినాడు. ఇది అర్థం చాలా మరి హై లాంగ్వేజ్లో ఉంటుంది, హై మీనింగ్తో ఉంటుంది. మనకి అది చాలా అర్థం చేసుకుంటేనే మనకి తెలుస్తుంది. కనుక మరి రిమెంబర్ యువర్ క్రియేటర్, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12 verse 1. Remember your creator in the day of your youth, before the days of trouble come and the years approach when you will say, I find no pleasure in them. కనుక మరి బాల్య దినములందే అని అంటున్నాడు కదండి. మనము ఇర్మియా గురించి చదువుకున్నాం కదండి. ఇర్మియా గురించి మనము పోయిన ఆదివారం నేర్చుకున్నాం. ఇర్మియా మరి ఎప్పుడు దేవుడు పిలిచినాడు? యవనస్తుడుగా ఉన్నప్పుడే, బాలుడుగా ఉన్నాడు. పిలిస్తే మరి ఇర్మియా అని పిలిచి నువ్వు స్వార్థ ప్రకటించాలన్నప్పుడు ఆయన ఏమంటాడు? నేను బాలుడను అంటాడు కదా. నేను అంటే ఐఎమ్ యంగ్స్టర్ లార్డ్ అంటాడు కదా. ఐఎమ్ స్టిల్ ఏ యూత్ లార్డ్ అంటాడు కదా. నేను బాలుడని అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇలా సెలవిచ్చి నేను బాలుడను అనవద్దు. చాలు. అయితే ఏ వచనం అది? 1వ అధ్యాయం 8వ వచనం కదా. అక్కడ ఏం చూస్తున్నాం అంటే దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడు, మరి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అంటున్నాడు. మరి సువార్త 7-8 వచనాల్లో మనం చూస్తాము. మొదటి అధ్యాయం అంతా ఇర్మియా యొక్క పిలుపు. కనుక యవనస్తులకు మనము చెప్పాలి. ఎందుకంటే యవన కాలం ముందు మరి ఏమన్నాడు అక్కడ? ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12 verse 1 ఏమన్నాడు? నీ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకము చేసుకో. అంటే దుర్దినములని వస్తాయి కదండి. కొన్నిసార్లు బ్యాడ్ డేస్ విల్ కమ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్. కనుక మరి ఆ చెడ్డ దినములు రాకముందే నువ్వు ప్రభువుని తెలుసుకోవాలా, యేసయ్యను తెలుసుకోవాలి, యేసు బిడ్డగా నువ్వు జీవించాలి. కనుక యవనస్తుల మీటింగ్లో మనము సువార్త ప్రకటించాలి. 2 అయిపోయింది కదా. వీ షుడ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద యూత్ ఇన్ యూత్ మీటింగ్స్, ఇన్ సండే స్కూల్, ఇన్ చర్చ్. 3వది అంటే ఎవరికంటే పెద్దలకు కూడా సువార్త ప్రకటించాలి. పెద్దలకు కదండి. 3వది ఎవరికి? పెద్దలకు, అడల్ట్ పీపుల్ కదండి. ఇప్పుడు
మెన్స్ ఫెలోషిప్ ఉంటుంది కదండి. మెన్స్ ఫెలోషిప్లో మరి ఆ మెన్స్ ఫెలోషిప్ నడిపించే వ్యక్తి మరి అప్పుడప్పుడు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి కదండి. సువార్త ప్రకటించాలి. ఎందుకంటే మరి ఆ మెన్స్ ఫెలోషిప్లో మెన్స్ మీటింగ్లో వచ్చే మరి దేవుని బిడ్డలు మరి ఎవరైనా ఇంకా మార్మస్ పొందకుండా ఉన్నారేమో మనకు తెలియదు కదా కదండి. మనం సువార్త ప్రకటించినప్పుడే వాళ్ళు మరి కొన్నిసార్లు దేవుడు వారితో మాట్లాడి మరి దేవుడు అలా వాళ్ళు ఏం చేస్తారంటే మరి యేసయ్యను వాళ్ళు నమ్ముకుంటారు కదండి. యేసయ్యను నమ్ముకుంటారు కనుక పెద్దలకు సువార్త మనం ప్రకటించాలి. తర్వాత ఇంకేముంటుంది? స్త్రీల కూడికలు. స్త్రీల కూడికలు కూడా మరి స్త్రీల సమాజం అంటారు, కొన్నిసార్లు స్త్రీల కూడిక అంటారు, మరి ఉమెన్స్ ఫెలోషిప్ అంటారు. వాళ్ళు కూడా అక్కడ కలుసుకున్నప్పుడు అక్కడ కూడా సువార్త ప్రకటించారు కదండి. కనుక పెద్దలకు అంటే మెన్స్ ఫెలోషిప్ కానీ ఉమెన్స్ ఫెలోషిప్ కానీ సువార్త ప్రకటించాలి. ఇంపార్టెంట్ అన్నమాట అది. సువార్త ప్రకటించబడాలి. నాలుగోది ఎవరికంటే వృద్ధులకు. నాలుగోది ఎవరికి? ఓల్డ్ పీపుల్. ఫోర్త్ పాయింట్ ఎవరికి? వృద్ధులకు అదండి. మరి ఓల్డ్ పీపుల్ ఎందుకు ఓల్డ్ పీపుల్ అంటున్నా అంటే కొంతమంది ఏమవుతారంటే మరి కొన్ని సంఘాల్లో ఏమవుతుందంటే వాళ్ళు చిన్నప్పుడు చర్చకి పోతుంటారు కదండి. ఇది చాలా ప్రాముఖ్యం, దయచేసి వినండి. చిన్నప్పుడు చర్చకి పోతారు. ఆ తర్వాత ఏమవుతుంది? వాళ్ళు తర్వాత పెళ్ళి చదువుకుంటారు మంచిగా, ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది. మంచిగా ఉంటారు అంటే అబ్బాయి లేదా అమ్మాయి కొన్నిసార్లు వాళ్ళు మంచిగా ఉంటారు అంటే ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా రెగ్యులర్గా చర్చికి పోవటం, బైబిల్ చదువుకోవటం, ప్రేయర్ చేసుకోవటము అన్నీ ఉంటాయి. కానీ మన జీవితంలో వ్యక్తిగతముగా ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు, నేను ఈరోజు నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అనే ఆ మాట వాళ్ళ జీవితంలో ఉండకుండా అయిపోతుంది అదనమాట. ఆ తర్వాత బాప్తిజం కూడా కొంతమంది తీసుకోరు, అట్నే నడిచి వెళ్ళిపోతుంది. అదే వెళ్ళిపోతుంటుంది, జీవితం వెళ్ళిపోతుంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుడతారు, అందరి దృష్టిలో మంచిగా ఉంటారు, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కదండి. ఆ తర్వాత ఏమవుతారు? పెద్దగా అవుతారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు, ఇంకా పెద్దగా అయిపోతారు, వృద్ధులు అయిపోతారు. కానీ ఏం లేదు, వాళ్ళకి రక్షణ లేదు, మార్మస్ లేదు కదండి. కనుక అటువంటి వాళ్ళు వృద్ధులకు ఏం చేయాలంటే మనం మాట్లాడాలా, అయ్యా మీరు ఎప్పుడు రక్షణ పొందుకున్నారు అని ఒక మాట అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏంటి రక్షణ అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్పాలి అంటే రక్షణ అంటే అని మన గురించి చెప్పాలి. నేను పలానా సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నా సొంత రక్షణగా అంగీకరించిన, నా పాపాలు ఒప్పుకున్నా అని చెప్పి చెప్తే మీరు ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నారంటే ఇంకా వాళ్ళు నేను అసలు నమ్ముకోలేదు ప్రభు, నేను మంచిగానే ఉన్నా, డైలీ ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుకుని చర్చి, అప్పుడు మనం స్వార్థ ప్రకటించి చెప్పాలి కదా. కనుక దేవుని బిడ్డలారా ఇటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. వృద్ధులు కొంతమంది మరి వృద్ధులైపోయి ఇంకా కదా ఎటుగానే పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి ఆ స్వార్థ మనం ప్రకటించాలి. కనుక వృద్ధులు ఓల్డ్ పీపుల్ కూడా మనం స్వార్థ ప్రకటించాలి. అంటే మనం సిగ్గుపడొద్దు, భయపడొద్దు. కొన్నిసార్లు మనకి సిగ్గు అవుతుంటుంది, ఎట్లా ఈ మాటని అడగొచ్చా, ఈ మాటని చెప్పొచ్చా కదా అని మనకి కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. కనుక మనము సిగ్గుపడకుండా మరి భయపడకుండా మనం ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. కనుక వృద్ధులకు కూడా సువార్త ప్రకటించాలి, ఓల్డ్ పీపుల్కి. తర్వాత మరి మనము విద్యార్థులకు, స్టూడెంట్స్కి కదండి, స్టూడెంట్స్కి మనము చూస్తే మరి కొన్ని కాలేజీలలో మనం చూస్తాం కదా, మరి అమెరికాలో, యూరోప్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాలేజీలలో స్వార్థ ప్రకటిస్తారు కదా, స్వార్థ ప్రకటిస్తారు. కొన్ని యూనివర్సిటీస్లో అక్కడ అమెరికా దేశంలో వాళ్ళు ఏం చేస్తారు? స్వార్థ ప్రకటిస్తారు. ఆ యవనస్తులు వాళ్ళు
మరి యేసుప్రభుని నమ్ముకుంటారు. ఎందుకు మరి సువార్త ఈ కాలేజ్ స్టూడెంట్స్కి మరి చెప్పాలంటే, వాళ్ళు చదువులో నిమగ్నులై ఉంటారు. చదువులో ఏమైపోతారు, మునిగిపోయి ఉంటారు. వాళ్ళ స్టడీ మన దేశంలో కూడా చూస్తున్నాం కదండి. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తారు. చదువు 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 10th క్లాస్లో ర్యాంక్ రావాలా, మంచి మార్క్స్ రావాలా. 10th క్లాస్లో అసలు అసలు ఏముండదు, కొద్ది కూడా రెస్ట్ ఉండదు. చదువు చదువు చదువు. అది దాంట్లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంటర్మీడియట్లు వేస్తారు. ఇంటర్మీడియట్ వేసిన తర్వాత ర్యాంక్ 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 అని దాని మీదనే ఉంటుంది కదండి. ఆ తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, బీటెక్లో మళ్ళీ మంచిగా చదువుకోవాలి, మంచిగా అదే ఉంటుంది. బీటెక్ అయిన దాకా, బీటెక్ కాగానే నెక్స్ట్ ఏంటి, ఎంటెక్ చదువుకోవాలి, ఎంఎస్ చదవాలని చెప్పేసి ఉంటుంది. కనుక ఈ యవన ప్రాయంలో మనము వాళ్ళకి సువార్త ప్రకటించకపోతే ఏమవుతారంటే, వాళ్ళు సువార్త లేకుండా ఎదుగుతూ ఉంటారు. గమనించిందా? ప్రభువుని నమ్ముకోకుండా ఎదుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు కొన్నిసార్లు మనం సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి అంత ఇష్టంగా ఉండదు. కనుక ఈ విధంగా మరి కాలేజీలలో అమెరికాలో మనం చూస్తాం ఏంటంటే, అమెరికాలో కెనడాలో ఈ విధంగా కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే, మరి యవనస్తులకు కాలేజీలో యూనివర్సిటీలో సువార్త ప్రకటిస్తారు. వాళ్ళకి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, విని ప్రభువుని నమ్ముకున్న వారు మళ్ళీ క్రిస్టియన్సే. ఎవరండి వాళ్ళు? క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎంత క్రైస్తవ కుటుంబం వచ్చినా కూడా, నేను ఇందాక చెప్పినా కదా, మనకి ఒక సంబంధం అనేది ఉండాలి. యేసయ్యతో ఏముండాలి మనకి? సంబంధం కదండి. అయ్యగారు మంచి పాట పాడినారు కదా, ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి అని చక్కని పాట పాడినా. అంటే ఎప్పుడు పాడతాం ఆ పాట? మనకి యేసయ్యతో సంబంధం ఉంటేనే ఆ పాట పాడతాము, దాని అర్థం తెలుస్తుంది మనకి కదా. యేసయ్యతో సంబంధం లేకుండా ఏదో చర్చికి వెళ్తున్నాం నామకే వస్తాయి. కొంతమంది మరి క్రిస్మస్కే చర్చికి వెళ్తారు, కొంతమంది గుడ్ ఫ్రైడేకే వెళ్తారు, కొంతమంది ఈస్టర్కే పోతారు కదండి. చర్చ్ లేదని ఫంక్షన్ అయితే యానివర్సరీ టైంకే వస్తారు, ఇంకా చర్చికి రారు కదండి. అంటే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ప్రభుని నమ్ముకోకుండా అయిపోతున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విద్యార్థులకు మనము సువార్త ప్రకటించాలి కదండి. దానికి వందనాలు చెల్లించుకున్నాం. యూనివర్సిటీస్లో కాలేజ్లో సువార్త మరి ప్రకటిస్తుంటే మరి ఈ విధంగా అమెరికాలో జరుగుతుంది కదండి. దానికి వందనాలు చెల్లించుకున్నాం. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తర్వాత మరి పని వాళ్ళకు, వర్కర్స్కి కదండి, వర్కర్స్ కూడా పని వాళ్ళకి, పని చేసే వాళ్ళకి మరి ఇప్పుడు చూస్తున్నాం మనం అమెరికా దేశంలో అక్కడ సువార్త ప్రకటిస్తుంటారు. ఎక్కడ? మరి ఫ్యాక్టరీ దగ్గర కదండి, ఆ కంపెనీ దగ్గర సువార్త ప్రకటిస్తున్నారు. కనుక కొంతమంది వింటారు, కొంతమంది వెళ్ళిపోతారు. వినేవాళ్ళు ఏం చేస్తారు? రక్షణ పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అమెరికాలో ఈ విధంగా ఇప్పుడు జరుగుతుంది కదండి. ఫ్యాక్టరీస్లో కూడా సువార్త వాళ్ళు ప్రకటిస్తున్నారు, యేసయ్య గురించి చెప్తున్నారు. 6వది అయిపోయింది కదండి, ఇన్ ఫ్యాక్టరీస్. 7వది జైల్లో ఉన్న వారికి కదండి. 7వది ఏంటమ్మా? జైల్లో ఉన్న వారికి, ఇన్ ప్రిజన్. మరి అమెరికా దేశంలో మనం చూసాం ఏంటంటే, ప్రిజన్ మినిస్ట్రీ అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? ప్రిజన్ మినిస్ట్రీ. ప్రిజన్ చాప్లైన్ అంటారు. చాప్లైన్ అంటే ప్రిజన్కి సువార్త అందించే మరి పాస్టర్ గారు ఒక సెపరేట్గా ఉంటారన్నమాట. అతను ఏం చేస్తాడంటే, మరి వారికి ఒకసారి పోయి వాళ్ళకి సువార్త ప్రకటిస్తారు. అయితే దాంట్లో చాలామంది అమెరికా దేశంలో, కెనడా దేశంలో, యూరోప్ దేశాల్లో, ఆస్ట్రేలియా దేశాల్లో వాళ్ళు ప్రభుని నమ్ముకొని వాళ్ళు ఇంకా చెడుతనం వదిలిపెట్టేసి, వాళ్ళు ఏ తప్పు చేసినా, ఎందుకు జైలుకి వచ్చిందో కదండి, ఏదో తప్పు చేస్తేనే జైలుకి వస్తారు కదా. ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మరి యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళ పాపాలు ఒప్పుకొని నూతన వ్యక్తులుగా వాళ్ళు మారిపోతారు, జీవిస్తారు. కనుక అదేం వెళ్ళారా, మరి అక్కడ ఈ విధంగా ప్రిజన్ మినిస్ట్రీ అక్కడ అమెరికాలో జరుగుతుంది. కనుక మరి జైల్లో ఉన్న వారికి, అందుకోసం యేసు ప్రభు అంటాడు కదా, మరి 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటాడు?
అక్కడ మనం చూస్తాం. మరి అక్కడ గొర్రెల్ని మేకలు వేరు వేరు చేస్తాడు కదా, వేరు చేస్తాడు. 25 మత్తయి సువార్త 25 ఉంటుంది, మనం చూస్తాం కదా. మరి సెపరేట్ చేసినప్పుడు మరి గొర్రెల్ని సెపరేట్ చేస్తాడు. గొర్రెల్ని ఏమంటాడు? నా తండ్రి చేత ఏర్పరచబడిన వాళ్ళారా అంటాడు కదా. మొదటి అధ్యాయం బ్రదర్, మొదటి వచనంలో ఉంటుందా? చూడండి, ఏ వచనం అది? 34 వచనం. మత్తయి సువార్త 25 కదా, 25:34 కదా. దాంట్లో ఏం చేస్తున్నాడు? అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన కుడివైపు ఉన్న వారిని ఏం చేస్తాడు? ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ప్రైజుల్లో రండి. చూడండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. తర్వాత ఏమంటాడు ఇంకా? చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను ఆకలి గొంటిని అంటున్నాడు. మీరు నాకు భోజనం ఇచ్చినారు. నేను దప్పిక వంటిని, నాకు దాహము ఇచ్చినారు. నేను పరదేశి అంటే నేను దేశం కాని దేశంలో నేను ఉన్నాను. నేను 82లో స్వీడన్ పోయినా, 1982లో స్వీడన్ పోయినా. ఐరోపా ఖండంలో స్వీడన్ అనే దేశం పోయినా 82లో పోతే, అప్పుడు నేను అప్పుడే వాళ్ళకి ఇంటరాక్టివ్ వాయిస్ మెసేజ్ అప్పుడే 82లోనే ఉంది. ఏది మన ఇప్పుడు ఫోన్ కొడితే అవతల వాళ్ళు ఇంటరాక్టివ్ అంటే కంప్యూటరైజ్డ్, అంటే కంప్యూటర్స్ రాలేదు అప్పటికి. 82 వచ్చినాయి అప్పుడు కదా, వచ్చినాయి కంప్యూటర్స్ వచ్చేసినాయి. అయితే అయితే నేను అమెరికా దేశం అదే ఎక్కడికి స్వీడన్ పోయి వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. ఎవరికి? అవతల వ్యక్తికి ఫోన్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళ భాష ఏంటి? స్వీడిష్ భాష. స్వీడన్లో స్వీడిష్ భాష ఉంటుంది. అయితే వాళ్ళు స్వీడిష్ భాషలో నేను ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఏమొస్తుంది? పలానా వ్యక్తులు లేరు ఏదో అని స్వీడిష్ దాంట్లో వస్తుంది. మీరు పలానా దొరుకుతండి అని చెప్పేసి అనే వస్తూ ఉంది. నాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు ట్రై చేసిన, చాలాసార్లు ట్రై చేసి ఇంకా చివరికి ఏం చేసిన అంటే అక్కడ నుంచి అంటే అక్కడ పోవటానికి రైల్వే స్టేషన్ వచ్చి వెయిట్ చేస్తున్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నమాట. చాలా గంటలు అయిపోయింది. అక్కడనే కూర్చొని టీ తాగిన, టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వేరే వచ్చి 82లో కదా, ఇక నన్ను ఇట్లా మన కలర్ చూడంగానే వాళ్ళు వింతగా నన్ను చూడటము కదండి, వాళ్ళు ముచ్చట్లు పెట్టడము. సరే, చాలా అయింది. రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే అక్కడే స్టేషన్లో చలి అయిపోయింది రాత్రికి. అదే వాళ్ళకి సమ్మరు, ఆ చలికి నేను తట్టుకోలేకపోతున్నా కదండి. 10 డిగ్రీస్ చలికి మనం తట్టుకోలేము. నేను తట్టుకోలేక నేను అక్కడే కూర్చున్నా. ఇక ఎట్లా అయిపోయిందంటే నా బతుకు రిఫ్యూజీగా అయిపోయింది. ఒక రిఫ్యూజీగా అయిపోయాను నేను. అక్కడ కూర్చున్నా, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రావట్లేదు. అయితే అంత క్లీన్ చేస్తుంటారు కదా రాత్రుల్లో. ఇప్పుడు అంత రోడ్ల మీద మిషన్ పెట్టి చూస్తుంటారు కదా. ఆ 82లో అప్పుడే వాళ్ళు ఆ మిషన్స్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. చేయబెట్టి చేయరు 82లో చెప్పేసి. అంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు. అది ఆ స్టేషన్ ఏదైనా క్లీన్ చేసే ఆ వ్యక్తి నన్ను చూసుకుంటా పోతున్నాడు. ఆయన డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత పొద్దున కూడా వచ్చినాడు. పొద్దున కూడా వచ్చి, నువ్వు ఇక్కడనే ఎందుకు కూర్చున్నావు, నేను రాత్రి అంతా నేను గమనించిన అన్నాడు. అంటే నేను చెప్పిన, నేను పలానా స్థానానికి పోవాలా నా అడ్రస్ చూపిస్తే ఆయన కూడా ట్రై చేస్తే వాళ్ళు అంటే కాంట్రాక్ట్ గడుస్తలేదు. అయితే ఆయన ఏమన్నాడంటే, నేను తీసుకుపోతాను అక్కడికి, డోంట్ వరీ అన్నాడు. అని నువ్వు ఇక్కడనే కూర్చో, నా డ్యూటీ అంతా హ్యాండ్ ఓవర్ చేసి వస్తానని చెప్పేసి ఆయన డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత నన్ను తీసుకొని కార్లో ఆయన ఇంటికి తీసుకుపోయాడు. ఇంటికి తీసుకుపోయి ఆయన ఇంటికి తీసుకుపోయి ఇక నాకు ఏదో టిఫిన్ పెట్టిండు.
ఆ తర్వాత నేను బాగా అలసిపోయిన రాత్రి తర్వాత నేను కూర్చున్నా కదా. ఇక్కడ నుంచి నేను లండన్ పోయినా, లండన్ నుంచి స్వీడన్ పోయి అక్కడ నుంచి అసలు నిద్ర లేకుండా ఉంటే ఆయన ఇంటికి పోయి ఆయన ఏమనంటే, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో, ఆయన ఇంట్లో నువ్వు రెస్ట్ తీసుకొని నాకు వేరే పని ఉంది, నేను పని చేసుకున్నాను అని చెప్పేసి ఆయన పోయిండు. ఆయన పోయినా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి నిద్రపోయినా. నిద్రపోయి సాయంత్రం ఆయన ఎప్పుడు వచ్చిందో అప్పుడు నన్ను మళ్ళీ తలుపు ఓపెన్ చేస్తే ఇంకా నేను అప్పుడు నిద్రలో ఉన్నా. అప్పుడు ఆయన ఏం చేసినట్టే మళ్ళీ అంటే అన్ని గంటలు నేను ఫుల్ అంత అలసిపోయి అప్పుడు నన్ను ఏం చేసినట్టు ఆయన మళ్ళీ అక్కడ తీసుకుపోయాడు. ఎక్కడికి నేను ఎక్కడైతే పోవాలో ఆ బుక్ కంపెనీ, బుక్ సేల్ చేస్తారని పోయినామని, ఆ బుక్ కంపెనీకి నన్ను తీసుకుపోయి ఎవరైతే ఉంటే ఆయన స్వీడిష్ భాషలో మాట్లాడి ఈయన వచ్చి ఇండియా నుంచి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వెల్కమ్ చేసి కూర్చోండి అని చెప్పేసి ఇక నన్ను అంతా చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నన్ను ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నన్ను కలు అని చెప్పేసి తను చెప్పాడు. ఆ తర్వాత నేను ఇంకా ఆ బుక్ కంపెనీలో నేను ఆ బుక్ సేల్ చేయటము ఇక అయిపోయిన. ఎందుకు ఈ మాట చెప్తానంటే నేను పరదేశిగా ఉన్నాను అక్కడ. ఏ విధంగా నేను పరదేశిగా ఉన్నప్పుడు ఏం చేసిన ఆయన ఇంటికి తీసుకుపోయాను. అదనమాట ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు. ఏమన్నా నేను పరదేశిగా ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను ఆ విధంగా నేను తీసుకున్నందుకు ఆయనకి దీవెనలు వస్తాయి లేవా? దీవెనలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయనకు దీవెనలు వచ్చినాయి కదండి. చాలా కాలం తర్వాత లెటర్స్ రాయటము, చాలా కాలము ఆయన ఎన్ని అంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏమో లేకుండా కదా. 82లో మొబైల్ ఫోన్స్ ఎక్కున్నాయి, 90లో వచ్చినాయి కదా. అయితే అప్పుడు ఈ లెటర్స్ రాయటం తర్వాత ఇక ఆయనకి తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఇక ఆయన బిజీ అయిపోయింది. నేను కూడా మానేసిన, అంటే కాంట్రాక్ట్ పోయింది. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఏ విధంగా నేను ఒక ఏమీ లేని అంటే ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఇంటికి తీసుకుపోయి నాకు సేద తీర్చి మళ్ళీ టిఫిన్ పెట్టి మళ్ళీ ఆయన అక్కడ తీసుకుపోయి నన్ను ఇది చేసాను కదండి. కనుక యేసుప్రభువు ఏమన్నాడు అక్కడ, నేను పరదేశిని అయి ఉంటుంది, నన్ను చేర్చుకుంటుంది. కనుక దేని పిల్లారా మనం చూస్తాం ఏంటంటే మరి ఈ విధంగా అమెరికా దేశంలో, యూరోప్లో ఈ రిఫ్యూజీస్, అందుకోసమే రిఫ్యూజీస్ అంటాం కదా. రిఫ్యూజీస్ చాలా మందిని వాళ్ళు ప్రేమిస్తారు. అమెరికా దేశంలో చూస్తారు ఏంటంటే ప్రేమిస్తారు. కానీ మరి కొంతమంది అంటే అక్కడికి వచ్చేసి చెడు పనులు చేస్తున్నందుకు వాళ్ళని మరి లేకుండా చేస్తుంది ఇప్పుడు జరిగేది కదండి. కనుక దేవుని బిడ్డలారా నేను పరదేశంలో ఉన్నప్పుడు నన్ను చేర్చుకుంటుంది. మాథ్యూ చాప్టర్ 25 and verse 34 ఆన్వర్డ్స్ కదండి. ఆ తర్వాత ఇంకేముంది, కనుక కొన్నిసార్లు మనం చూస్తుంటాం రోడ్ల మీద, కొన్నిసార్లు మరి కొంతమంది బట్టలు లేకుండా పోతుంటారు కదండి. అప్పుడు మనకి ఉన్నది మనము ఏం చేయాలి, ఇవ్వాలి. ఈ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేము చాలాసార్లు మరి ఆడవాళ్ళు మరి అట్లా బట్టలు అని చెప్పేసి అట్లా వచ్చినప్పుడు పాస్టర్ కొన్ని చీరలు తీసి ఇచ్చేసాడు, తీసుకుపోండి అని చెప్పేసి. కనుక మనం చూస్తుంటాం. కనుక మనకు ఉన్నది వాళ్ళకి ఇచ్చే ఏదైనా ఒక బ్లాంకెట్ ఇచ్చేసి వేసి కప్పుకోండి అని చెప్పేసి ఇచ్చేసి వాళ్ళని పంపించారు కదండి. కనుక దేని పిల్లారా దిగంబరి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. కనుక ఎవరైనా హాస్పిటల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, వాళ్ళని విజిట్ చేయాలి. ఇదే కదండి. మరి హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము వాళ్ళని విజిట్ చేయాలి కదండి. కనుక నేను రోగినై ఉన్నప్పుడు నన్ను చూడవచ్చు. తర్వాత ఏమంటున్నాడు, చెరసాలలో అంటే ప్రిజన్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చితిరి. కనుక ప్రిజన్లో ఉన్నప్పుడు నా యొద్ద వచ్చింది అంటే యేసుప్రభు నిజంగా జైల్లో ఉన్నాడా, యేసుప్రభు నిజంగా రోగిగా ఉన్నాడా, యేసుప్రభు నిజంగా దిగంబరై ఉన్నాడా, యేసుప్రభు నిజంగా ఆకలిగా ఉన్నాడా, యేసుప్రభు నిజంగా నీళ్ళతో కొరకు నీళ్ళని అడిగినాడా కదండి. అంటే ఆయన రూపంలో ఎవరో వస్తారు కదండి. ఆయన రూపంలో
ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, ఇచ్చేసేయాలి. నీళ్ళు అడిగితే ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పోండి అని చెప్పేసి మనం ఇవ్వాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఏమంటున్నా అంటే ఈ చిన్న వాళ్ళకి తర్వాత ఉంటుంది అక్కడ కదండి. ఈ చిన్న వారికి తర్వాత ఉందా కదా, వాళ్ళు ఏమంటారంటే ఏసయ్య నీకు ఎప్పుడు చేసినావా ఏసయ్య అంటారు. మిక్కిలి అల్పమైన నా సహోదరులకు ఒకరికొకరు మీరు చేసితిరి గనుక నాకు అంటే ఎవరికైతే మీరు చేసినారో అది నాకు చేసినారని చెప్పేసి తీసుకుంటున్నాడు. ప్రైజ్లో క్రెడిట్ తీసుకుంటున్నాడు కదండి. కనుక మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మనం మరి కనుక ఎవరైనా కొన్నిసార్లు ఎవరైనా ఏమైనా ఇయ్యని చెప్పేసి అట్లా చేసేస్తారు కదా. నాకు జోబులో చేయించుంటే తీసి ఇచ్చేస్తానమాట. ఇచ్చేసి దేవుడు నీకు వందనా అంట. ఎందుకంటే నీకు ఇవ్వటానికి నాకు అవకాశం ఇచ్చిందని నీకు వందనా అని చెప్పేసి అంటాను కదండి. అంటే మనం విసుకోవద్దు ఒక పోటీ అని చెప్పేసి కదా. కొన్నిసార్లు ఒకరికి ఇస్తే ఇంకొకరు రెడీగా ఉంటుంది, పక్కనే ఉంటుంది కదా. కానీ మనకు ఉంటే కదా, కొన్నిసార్లు ఒక చేంజ్ ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు చేంజ్ లేకపోతే 10 రూపీస్ నోట్లు ఉంటాయి, ఒకటి 2 ఉంటాయి, తీసి ఇచ్చేస్తే అయిపోతుంది కదండి. ఇచ్చేస్తే ఏమవుతుంది, ఎవరికి ఇస్తున్నాం మనము, దేవునికి ఇస్తున్నాం కదండి. కనుక దేవుని బిడ్డలారా అది మనం గుర్తుపెట్టి, కనుక యేసయ్య ఏమంటున్నాడు, ఈ మిక్కిలి అల్పులైన నా సహోదరులు అంటున్నారు. వాళ్ళంతా ఎవరంట, యేసయ్య సహోదరులు కదండి. కనుక విసుకోవద్దు మనం, బీదలు ఇచ్చినప్పుడు కదండి, ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం విసుకోవద్దు. పడి పని చేసుకోపండి కదా. కొన్నిసార్లు అనేస్తారు కదా, పని చేసుకోపండి, పని చేసుకోవచ్చు కదా, మంచిగా ఉన్నా కదా, మనకు అనవసరము కదండి. ఆ వ్యక్తికి ఏం ప్రాబ్లం మనకు తెలియదు, మనకు తెలియకుండా మనకు అట్లా అనొద్దు కదా. మనకి ఇస్తే ఇయ్యాలో లేదు ఊరుకోవాలి కదండి. కనుక మనము అని యేసయ్య అంటాడు కదండి. కనుక ఈ విధంగా చెరసాలలో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించాడు. కనుక అమెరికా దేశంలో మనం చూస్తాం ఏంటంటే, అమెరికా, యూరోప్ అంతా క్రిస్టియన్ దేశాలు కనుక అక్కడ ఏం చూస్తామంటే వాళ్ళు ప్రిజన్ మినిస్ట్రీ ఉంది, వెళ్తారు, వెళ్ళి మంచిగా ప్రతి వారం ఒకసారి కొంతమంది అక్కడ ఆరాధన నడిపిస్తారు. ఇంకా కొన్ని వార్తలు మనం వింటుంటాం, కొంతమంది మారుమనసు పొందిన తర్వాత వాళ్ళే ఆరాధన స్టార్ట్ చేసి వాళ్ళే నడిపిస్తుంటారు. వాళ్ళే వాక్యం చెప్పడం, వాళ్ళే పాటలు పాడటము కదా. ఒక 100 మంది ఉంటే అనేక రకాల తలాంతులు ఉంటాయి. దాంట్లో కొంతమంది పాటలు పాడటాలు ఉంటారు, కొంతమంది చదివేటాలు ఉంటారు, కొంతమంది చెప్పేటాలు, అంటే ఆ తలాంతు ఉంటుంది. అంతకుముందు ఏదో పాట పాడి ఉండొచ్చు, కానీ మారుమనసు పొందిన తర్వాత ఏం పాడతాడు, యేసయ్య పాటలు పాడతాడు కదా. బైబిల్ చదువుతాడు, కొద్ది చదువు వస్తుండొచ్చు, బైబిల్ చదువుతాడు కదా. కొద్ది చెప్పడానికి ఆయనకి మరి తలాంతు ఉందేమో కదా, ఆయన సాక్ష్యం చెప్పేస్తాడు. అది వేరే వాళ్ళకి కూడా. కనుక దేని బిడ్డలారా, ఈ విధంగా మరి ప్రిజన్ మినిస్ట్రీ కూడా అమెరికా దేశంలో, మరి కెనడా దేశంలో, ఈ విధంగా అనేక దేశాల్లో ఉంది. ఇంకేంటంటే 8వ పాయింట్ అంటే అది జైల్ మినిస్ట్రీ అయిపోయింది కదా, ప్రిజన్ మినిస్ట్రీ. 8th పాయింట్ అంటే అస్వస్థగా ఉన్న వారికి లేక రోగులకు. ఇందాక మనం చదువుకున్నాం కదా, యేసుప్రభు ఏమన్నాడు, నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చు కదండి. ఇక్కడ కూడా మనం చాలాసార్లు మనం చూస్తుంటాం కదా, రోగులకు ఏం చేస్తుంటారు, కొన్నిసార్లు పండ్లు పొలాలు ఇస్తుంటారు కదండి. కనుక యేసయ్య అది గుర్తుపెట్టుకుంటాడు కదా, మీరు నా కొరకు చేసినారని చెప్పేసి ఆయన అంటున్నాడు. కనుక రోగులకు కదండి, రోగులకు. కనుక మరి ఈ విధంగా హాస్పిటల్ మినిస్ట్రీ ఏంటిది, హాస్పిటల్ మినిస్ట్రీ. కొంతమంది హాస్పిటల్ మినిస్ట్రీ చేస్తుంటారు కదండి. అనేక దేశాల్లో మనం చూస్తుంటే ఏంటంటే, వాళ్ళు అమెరికా దేశంలో చెప్తున్నాం కదా, కెనడా దేశంలో, ఈ మన క్రిస్టియన్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే మరి హాస్పిటల్ మినిస్ట్రీ చేస్తారు, వేరే మినిస్ట్రీ చేయరు. పుట్టి హాస్పిటల్ మినిస్ట్రీ. హాస్పిటల్ వెళ్తారు, సువార్త ప్రకటిస్తుంటారు, వాళ్ళకి ఇస్తుంటారు, వాళ్ళు సహాయం చేస్తుంటారు, ఏమన్నా మీ వాళ్ళకి ఏమైనా చెప్పాలా అని చెప్పేసి ఏమైనా సమాచారం ఉంటే అందించడం, ఇవన్నీ వాళ్ళకి చేస్తుంటారు. కనుక దేవుని బిడ్డలారా, హాస్పిటల్స్ కూడా మనము రోగులకు సువార్త ప్రకటించాలి. చివరిగా ఇంకేంటంటే వీధులలో ఉన్న వారికి,
స్ట్రీట్ మినిస్ట్రీ కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మరి లండన్లో ఒక అమ్మాయి, లండన్ పట్టణంలో ఒక అమ్మాయి సువార్త మైక్ పట్టుకొని సువార్త ప్రకటిస్తూనే ఉంది. మీరు చూసినారో లేదు కానీ సువార్త ప్రకటిస్తూనే ఉంది ఆమె. ఇక ఆమెని ఎంతోమంది వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు. అటాక్ చేస్తుంటే ఆమె ఏం ఊరుకోవట్లేదు. ఆమె చెప్తేనే జీసస్ ఇస్ మై లార్డ్ అని చెప్పేసి ఆమె లండన్ మరి పోలీసులు పక్కన నిలబడి చూస్తుంటారు. అంటే ఏమీ కాకుండా కదండి. కనుక స్ట్రీట్స్లో నేను చెప్పేది స్ట్రీట్లో నేను చెప్పిన కదా మరి 1989లో 1990లో నేను 2 సార్లు కేరళ వెళ్ళి సువార్త ప్రకటించాను రోడ్ల మీద కదండి, చౌరాస్తాలో కదండి. మొదటిసారి ఏం తెలియదు, సువార్త మీ సాక్ష్యం చెప్పాను కానీ ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలి రోడ్డు అంటే అందరూ ఇట్లా నిలబడి చూడరు కదా, ఇట్లా చూసి వెళ్ళిపోతూనే ఉంటారు, రోడ్డు మీద నిలబడతారు కదా. అయినప్పటికీ చెప్పినాం కదండి. అట్లా డైలీ మరి ఒకళ్ళు మేము పోయిన మరి అందరము ఆ విధంగా చెప్పినాం కదండి. అయితే మరి ఈ విధంగా ఇప్పుడు మనము చాలా దేశాల్లో చాలా పట్టణాల్లో మరి ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తున్నా అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తారు. పాటలు పాడేస్తున్నారు, పాటలు పాడుతుంటే అందరూ గుమ్మ కొడతారు కదా, మ్యూజిక్ అంతా తీసుకొని అంతా గుమ్మ కొడతారు. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తున్నారు కదండి. కొన్నిసార్లు పెద్ద మాల్స్, అక్కడ పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, మరి షాపింగ్ మాల్స్ అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మన ఈ ఉప్పల్ మినీ స్టేడియం ఉంది కదా, దానికన్నా పెద్దగా ఉంటాయి. సూపర్ మార్కెట్, వాల్మార్ట్ ఉంది, ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా, చాలా పెద్దగా ఉంటాయి. చెప్పాలంటే అసలు మన ఉప్పల్ స్టేడియం ఉంది కదా, క్రికెట్ స్టేడియం, అంత పెద్దగా ఉంటాయి. అంటే కనీసము 10 ఎకరాలు ఉంటాయి, లేక 10, 15, 20 ఎకరాలు ఉంటాయి. అంత స్థలంలో అంత అంత పెద్దగా ఉంటాయి. ఏంటంటే దాంట్లో వాల్మార్టే ఒక 4 ఎకరాలు ఉంటుంది. అంత పెద్ద బిజినెస్ ఉంటుంది, అంత పెద్ద షాప్ ఉంటుంది. తర్వాత పార్కింగ్కి 500 కార్లు పట్టే పార్కింగ్ ఉంటుంది, అది కూడా ఫ్రీగా. మళ్ళీ దానికి ఒక్కొక్క లైన్ మళ్ళీ దగ్గరగా ఫ్రీగా ఉంటాయి. అటువంటి అంత స్థలం, మళ్ళీ వాళ్ళ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి, అంటే స్టోర్స్ వచ్చి ఈ విధంగా పెద్ద పెద్దగా ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తూనే ఉంటారు కదా, అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. కనుక ఈ వాల్మార్ట్ ఇటువంటివన్నీ మరి దగ్గర సువార్త ప్రకటిస్తుంటారు కదండి. స్ట్రీట్ ప్రీచింగ్ అంటారు, ఏమంటుందని స్ట్రీట్ వీధి సువార్త కదండి. కనుక దేని పిల్లారా, వినేవాళ్ళు వింటారు, వినని వారు వెళ్ళిపోతుంటారు. అయితే దేని పిల్లారా, మనం సువార్త ప్రకటించిన తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేసి ప్రభువా మరి విన్నవారికి వార్త మీరు మాట్లాడండి అని దేవునికి అప్పగించాలి. కనుక దేని పిల్లారా, వాళ్ళు తప్పకుండా సువార్త వింటారు, నమ్ముకుంటారు. కనుక దేని పిల్లారా, స్ట్రీట్ టీచింగ్ కదండి. మరి ఈ విధంగా మరి జరుగుతుంది. నేను చెప్పిన కదా, లండన్లో ఏ విధంగా మరి సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది అపోజ్ చేస్తారు, మీకేం పని లేదా సువార్త ప్రకటిస్తున్నారు ఇక్కడ ఎందుకని చెప్పేసి మరి ఈ విధంగా మరి చేస్తుంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు కదండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు పక్కన ఉంటారు కనుక మరి వాళ్ళకు భయపడి గచ్చుకుంటారు అన్నమాట. కొన్నిసార్లు వాళ్ళని ఇట్లా దక్క కొట్టి కూడా వెళ్ళిపోతారు. అటువంటివి కూడా జరుగుతున్నాయి ఇక్కడ అమెరికా దేశంలో, లండన్లో కదండి. కనుక నేను పిల్లారా, ఈ విధంగా వీధి సువార్త. కనుక ఎన్ని రకాల సువార్త మనము గమనించినాం. చిన్నపిల్లల సువార్త, యవనస్తుల సువార్త, పెద్దలకు సువార్త, వృద్ధులకు సువార్త, విద్యార్థులకు సువార్త, పనివారికి, జైల్లో ఉన్నవారికి, రోగులకు, వీధుల్లో ఉన్నవారికి కదండి.
కనుక మరి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి మనము ఆ విధంగా స్వార్థ ప్రకటించే వారంగా మనం ఉంటాం. అంటే దేవుడు మనకి ఏ అవకాశం ఇస్తే మరి మన చర్చిలో మంచి అవకాశం కదా, మన చర్చిలో మంచి అవకాశం, చర్చిలో సండే స్కూల్ పిల్లలకి మనం స్వార్థ ప్రకటించవచ్చు. ఇంకెవరు ప్రకటించవచ్చు? యూత్ ప్రకటించవచ్చు. అంతేకాకుండా మెన్స్ మీటింగ్లో ప్రకటించవచ్చు. లేడీస్ అయితే లేడీస్ ఉమెన్స్ మీటింగ్లో ప్రకటించవచ్చు. కనుక మనం స్వార్థ ప్రకటించవచ్చు. చర్చిలో కూడా మనం ప్రకటించవచ్చు కదండి. చర్చలు ప్రకటించి అందరూ ఉంటారు. కనుక మనము ఈ విధంగా మనము స్వార్థ ప్రకటించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మనకి దేవుడు మనకి ఇచ్చిన అవకాశము ఏం చేయాలి? మనము వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మనకి ఒక బర్త్డే పార్టీ, మన బంధువులే బర్త్డే పార్టీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మనం పోతాం కదా, పిలిస్తే పోతాం. పోయినప్పుడు ఏం చేస్తారు? కొన్నిసార్లు గబుక్కున వాక్యం చెప్పండి అంటారు కదా. వాక్యం చెప్పమన్నప్పుడు ఏంటి? మన వాక్యము చెప్పాలి, సువార్త చెప్పాలా కదా, సువార్త ప్రకటించాలి. ఎందుకంటే మరి వినేవాళ్ళు మరి వింటారు కదండి. మన బంధువులోనే చాలా మంది కొన్నిసార్లు ప్రభుని నమ్ముకొని వారు ఉంటారు. కనుక సువార్త మనం ప్రకటించాలి. బర్త్డే పార్టీ కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ కదండి. కనుక ఈ విధంగా మరి కొన్నిసార్లు మనం చూస్తాం, పెళ్ళిలో కూడా చర్చిలో పెళ్లి జరిగినప్పుడు కూడా సువార్త ప్రకటిస్తారు. ఇంకేంటి? చావు దగ్గర కూడా సువార్త ప్రకటిస్తారు. గమనించినారా? చావు దగ్గర కూడా సువార్త ప్రకటిస్తారు కదా. వాళ్ళ సంగతి అయిపోయింది. ఇప్పుడు మనం బతుకున్నాము, మనం ప్రభుని నమ్ముకున్నావా లేదా అని చెప్పి సువార్త ప్రకటిస్తారు కదా. చాలు, 5 నిమిషాల్లో 10 నిమిషాలు చాలు, కరెక్ట్గా కంపల్సరీ చెప్పేసి అప్పుడు అందరు వింటుంటారు. ఎందుకంటే మరి వాళ్ళు బాధలు ఉంటారు కనుక మరి ఆలోచన చేస్తుంటారు కదండి. మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరి మీరు మంచి స్వార్థులుగా మారుదురు గాక.